వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మాట్లాడుతూ మధ్యలో పదాలు మర్చిపోవటం, ఫర్గెట్ఫుల్నెస్, అలాగే ఫోకస్ ఫెయిల్ అవ్వటము, కాన్సన్ట్రేషన్ కుదరకపోవటం, ఇవన్నీ చూసుకుంటే బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. సో బ్రెయిన్ ఫాగ్ అనేది ఎన్నో ఏళ్ల నుండి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పోస్ట్ పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తూ ఉంది. బట్ ఎగ్జాక్ట్గా బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి, ఎలాంటి కారణాలు ఉంటాయి, అలాగే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, బ్రెయిన్ ఫాగ్ గురించి పోస్ట్ పాండమిక్ కోవిడ్ తర్వాత ఎక్కువగా వింటూ ఉన్నాము. సో దాని ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయని అంటారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బ్రెయిన్ ఫాగ్ సార్? బ్రెయిన్ ఫాగ్ అనేది దాంట్లో ఉన్నట్టుగానే బ్రెయిన్ ఫాగ్. బ్రెయిన్ అంటే మెదడు, ఫాగ్ అంటే పొగమంచు. అంటే మెదడు లోపల వచ్చిన ఒక పొగమంచు లాంటిది తేడా. ఓకే. నిజానికి ఇదేదో జబ్బు కాదండి. ఎక్కడ కూడా మెడికల్గా ఇదేదో ఒక బ్రెయిన్ ట్యూమర్ లాగో లేకపోతే బ్రెయిన్ యాక్సిస్ లాగో జబ్బు కాదు. ఇది కొన్ని లక్షణాలు సముదాయం. ఓకే. ఎట్లాంటి లక్షణాలు? ఉదాహరణకి మీరు రోజు వాడే పదాలు మీరు గుర్తుగా ఉండదు. మీకు ఏదో చెప్పాలనుకుంటే చెప్పలేకపోవడం, ఒకే సెంటెన్స్ని ఒక 5 సార్లు 6 సార్లు చదువుతున్నాం అయినా సెంటెన్స్ రాదు. సిస్టమ్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. ఆ పేజ్ కదలనే కదలదు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు, ఏదో తీయాలనుకుంటారు, మర్చిపోతారు. అంటే ఇవి చిన్న విషయాలే, కానీ అలాంటి లక్షణాల సముదాయమే ఈ బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే ఎంతవరకు చెప్తారంటే ఈ బ్రెయిన్ ఫాగ్ గురించి ఎవరో, అది అలా వచ్చి పొగమంచులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆలోచనలన్నీ గజిబిజిగా అయిపోతాయట. తర్వాత ఈ ఏదైనా గుర్తు అన్నది, జ్ఞాపక శక్తి అన్నది చాలా తేడా వస్తుంది. ఇంకా వెళ్ళినట్టయితే ఇది పొగమంచు ఎలాగైతే ఉంటుందో, లేకపోతే ఒక డ్రీమ్ కలలాగా ఏదైతే ఆవిరైపోయినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆలోచన. ఇవి ఈ బ్రెయిన్ ఫాగ్ తాలూకు లక్షణాలు. వాస్తవానికి ఇదేదో కొత్త విషయం కాదు. 1850లోనే దానికి ఫస్ట్ గుర్తించడం జరిగింది. ఒక బ్రిటిష్ ఫిజిషియన్ ఆయన. ఎవరిలో? బాగా చదువుకునే పిల్లలు, చదువుకున్న వాళ్ళు, లాయర్సు, తర్వాత బాగా రాసుకునే వాళ్ళు, వీళ్ళందరిలో వచ్చిన దానిని ఆయన ఇంకా ఏది వీళ్ళ తేడా ఉంది అని ఒక బ్రెయిన్ ఫాగ్ లాగా ఒక మాట. ఇంకా బ్రెయిన్ ఫాగ్ అవ్వలేదు అప్పటికి. ఇంకా 1900 సంవత్సరాల కల్లా ఏమైందంటే, ఎవరైతే ఈ ఇబ్బందిని వచ్చి అంటే బాగా ఏదో పెద్ద జబ్బుకు వచ్చారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కొన్ని రోజులు ఉన్నారు, బయటకు వెళ్ళేసరికి కొన్ని రోజులు అటెండెన్స్ చుట్టాలను చూడడం లేకుండా అయిపోయింది. దాంతో వచ్చినప్పుడు చాలా కష్టమైంది, ఎన్ని విషయాల్లో మర్చిపోయాను అంటారు. 2010 కల్లా ఈ మెడికల్ లిటరేచర్లోకి వచ్చేసింది మాట. అంటే బ్రెయిన్ ఫాగ్ అంటే ఎంతవరకు అంటే, ఇప్పుడు మీరు అన్నారు కోవిడ్ అని. కోవిడ్ తర్వాత ఇంకా అసలు నిజానికి కోవిడ్ టైంలో కొంతమందికి ఈ కోవిడ్ తాలూకా ప్రభావం వల్ల బ్రెయిన్ లోపల వచ్చిన సన్నివేశాలు, సంఘటనలు ఉన్నాయి. ఎందుకు? ఒక 5గురిలో ఒకరికి లాంగ్ కోవిడ్ వచ్చి ఇప్పుడు కూడా దాని లక్షణాలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? అందువల్ల కోవిడ్ తాలూకా ప్రభావం అనేది డెఫినెట్గా కొంతవరకు ఉన్నది. అది కాకుండా మిగతా విషయాలకు కూడా ఇప్పుడు ఈ లక్షణాలు ఏమిటి? ఫోకస్ ఉండదండి. ఏదైనా చేయాలంటే దాని మీద ధ్యాస ఉండదు. ఏదో మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఎవరితో మిత్రులతో మాట్లాడుతున్నారు అందులో మీరు సంభాషణలో పాలు పంచుకోలేకపోవడం, అసలు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి రియాక్షన్స్ టైం స్లో. ఏదైనా మాటలు ఎంతవరకు అంటే బ్రేక్ అయిపోతుందంటే, అంటే నోటికి బ్రెయిన్కి మధ్యన అక్కడ ఆగిపోతుంది. అంటే అది చెప్పాలనుకుంటారు, చెప్పలేరు, బ్రెయిన్ వరకు పోదు. ఇలాంటి లక్షణాలు ఈ బ్రెయిన్ ఫాగ్లో లక్షణాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దానికోసం నామకరణం అయితే ఎప్పుడో జరిగింది. దీనికి కారణాలు మీరు చెప్పిన లాంగ్ కోవిడ్ అనేది లాస్ట్లో లిస్టులో, ఇంకా దానికంటే ముందు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నిద్ర తక్కువైతే వస్తుందట. స్ట్రెస్ జీవితం అయిపోయింది ప్రజలకి. మామూలు నిద్ర అన్నట్టయితే ఇప్పుడు అందరూ చెప్పడం కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర చాలా తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. అదే కాకుండా స్ట్రెస్ ఏ జాబ్లో కానీ, మీరు చేసేటువంటి మీడియాలో కానీ, మేము డాక్టర్లు ఉండే కానీ, చిన్నపిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరికి కూడా స్ట్రెస్ లేని అసలు భారతదేశంలో 70% మందికి ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉందండి. అంటారా? అదే కాకుండా కొన్ని న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అంటే విటమిన్లు, లవణాల్లో విటమిన్ B12, అలాగే విటమిన్ B1, B6, ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్ అని, మెగ్నీషియం అని, ఇలాంటివన్నీ కూడా లోపం రావడం వల్ల కూడా ఇలాంటి ఈ చిన్న చిన్న చికాకులు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా
కొన్ని రకాల హార్మోన్ల చేంజెస్. మాటకి స్త్రీలలో ఈస్ట్రోన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉంటుంది, మగవాళ్ళలో అయితే టెస్టోస్టెరాన్ ఉంటుంది, అలాగే థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా వస్తుంది. ఓకే. ఇది ఇప్పుడు మాటకి స్త్రీలకు అయినట్టయితే ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ టైంలో కానీ, మెనోపాస్ ఏదైతే ఆగిపోయే సమయం కానీ, దాన్ని మెనోపాస్ అంటే మగవాళ్ళు వచ్చేదాన్ని ఆండ్రోపాజ్ అంటారు. ఓకే. అంటే వాళ్ళలో కూడా ఒక స్టేజ్ తర్వాత కొన్ని మార్పులు రావడం సహజం. ఇలాంటి కారణాలు కొన్ని జబ్బుల వల్ల. కొన్ని క్రానిక్ డిజీజెస్ ఉంటాయండి, అంటే మాటకు ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని ఉంటాయి. డయాబెటీస్ వల్ల వచ్చింది. క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఓకే. అసలు ఆ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటే ఏమి చేసినా అసలు ఉపయోగం లేదు. పడుకుందామంటే పడుకోవడానికి లేదు, రెస్ట్ తీసుకుంటే ఉపయోగం లేదు, పోనీ ఏదో బయటకు వెళ్ళి వాకింగ్ చేద్దామంటే దానివల్ల ఇంకా కలిసిపోవడం, శరీరం అంతా నొప్పులు, అసలు పనితీరు తగ్గిపోతుంది. పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురావడం అంటే లేదు. పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అసలు తను చేసుకునే పని చేయడానికి అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి ఈ ఇబ్బందుల సముదాయమే క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఇంకా కొన్ని మందులు, ఇప్పుడు కొంతమంది నిద్ర కోసం మందులు వాడుతున్నారు, లేకపోతే నొప్పి తగ్గడానికి కోసం మందులు, ఎలర్జీ తగ్గడానికి వాడే మందులు. అంతవరకు ఎందుకు ఇప్పుడు చాలా కీమోథెరపీ మందులు వచ్చాయి, క్యాన్సర్ కోసం వాడే మందులు. ఈ మందుల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. దాని పేరు కీమో బ్రెయిన్ అని పెట్టారు. అంటే కీమోథెరపీ మందుల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. దీన్ని మరి గుర్తించాడు ఎలా అంటే లక్షణాలు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది కాకుండా 2014లో అమెరికాలో ఒక ప్రఖ్యాత శాస్త్రి ఎమరీ యూనివర్సిటీలో ఫంక్షనల్ ఎంఆర్ఐ స్టడీ చేశారు. చాలా మంచి స్టడీ. అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళని చూస్తే ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తే మెదడు లోపల బేసల్ గాంగ్లియా అని ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రంలో స్లోనెస్ అంటే నెమ్మదితనం కనబడుతుంది, పనితనం స్లో అయిపోయింది. దానికి కారణం ఏమన్నారు, దానిలో ఉండేటువంటి డోపమిన్ అనేటువంటి ఒక ద్రావకం, న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు, అది ఉండాల్సిన దాని అంత లేదట. ఇప్పుడు ఈ డోపమిన్ కానీ మనం పెంచేటువంటి పద్ధతిలో కానీ ఏమైనా మందులు ఉంటే దానివల్ల పేషెంట్లు బాగా అవడానికి, ఇబ్బంది నుంచి రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద ఇబ్బంది వచ్చింది, మీరు రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి? రికవర్ అవ్వాలంటే చిన్న చిన్న విషయాలే, దానికి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఫస్ట్ నిద్ర అవసరం, కనీసం 5 నుంచి 9 గంటలు. కారణాలు తీసుకున్నట్టు మీరు చెప్పిన లాంగ్ కోవిడ్. ఇంకోటి పొల్యూషన్ అండి, మా మాటల్లో పొల్యూషన్ గురించి 2 రకాల పొల్యూషన్, ధ్వని సౌండ్ వల్ల పొల్యూషన్ కానీ గాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా వెళ్తే కొన్ని ప్రాంతాల్లో ఉండే పొల్యూషన్ శాతం ఎంత? అలాగే అన్ని మెట్రోలో, ముఖ్యంగా బాంబేలో కానీ ఢిల్లీలో అయితే అసలు ప్రపంచ నగరాల్లో ఒక స్థానం ఆక్రమించినటువంటి పరిస్థితి. ఆర్థికంగా భారతదేశం ముందుకు వెళ్తున్నా కూడా ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ అన్నది, దానికోసం ప్రభుత్వం చాలా గట్టి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే దాని ప్రభావం లాంగ్ టర్మ్లో ప్రజల తాలూకు బ్రెయిన్ మీద, దాని ఇబ్బందులు, వాళ్ళ పనితనం కుంటిపడిపోవడానికి ప్రమాదం ఉంది, ఆస్కారం ఉందని అందరూ శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. సో పొల్యూషన్ కూడా ఒక కారణం. డిహైడ్రేషన్ అంటే అసలు కొంతమంది ఏదో పనిలో ఉంటే తదే జ్ఞానంగా పనిలోనే ఉంటారు, దానివలన వచ్చేటువంటి దాన్ని డిహైడ్రేషన్ అంటారు. అన్నింటికంటే ముఖ్యం స్క్రీన్ టైం అండి. అసలు మొబైల్ ఫోన్లు లేని వ్యక్తే లేదు. స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో దగ్గర 85% కవర్ అయిపోయారు. ప్రపంచంలోనే ఎక్కువగా వాడేటువంటి దేశంలో, అంటే మన దేశంలో 140 బిలియన్ ఉన్నారు కోట్లు. సో అంటే మరి దాంట్లో వాడకం 85 ఉన్న ఎన్ని ఉన్నాయి అంటే చైనాని అధిగమించేశారు. ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ బ్రెయిన్ ఫాగ్ రావడం అన్నది. అంటే దీనికి నివారణ అంటే ఇవే, నిద్ర ఒక 8 గంటలు నిద్రపోవాలి, 7 నుంచి 8 గంటలు. బ్యాలెన్స్ డైట్, షుగర్ తక్కువ ఉండి, సాల్ట్ తక్కువ ఉండి, మీ ఇంటి దగ్గర ఊళ్ళలో దొరికేటువంటి పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు, కాయగూరలు తింటే సరిపోతూ ఉంటుంది. సరిపోవాలంత వాటర్ తీసుకోవాలి డిహైడ్రేషన్ లేకుండా. స్క్రీన్ టైం అన్నది బాగా తగ్గించాలి. కనీసం మీకోసం, మీ కుటుంబాని కోసం, మీ ఆరోగ్యం కోసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ మొబైల్ వచ్చిన తర్వాత కోపస్థ మండూకలు అయిపోతున్నారు. ఆ ప్రపంచం అయిపోయింది, వర్చువల్ వరల్డ్ అయిపోయింది. అంటే ఎవరితో పలకరింపు లేవు, మాటలు లేవు, మంతి లేవు. అందువల్ల మిగతా వాళ్ళతో మాట్లాడండి, ఊరికే ఫోన్ చేయండి, ఎలా ఉన్నారు వెంకట్రావు గారని, ఎలా ఉందో మీ క్లాస్మేట్, పాత క్లాస్మేట్లతో. మామూలుగా నేను వాట్సాప్ వాటిలో గ్రూపుల్లో దానివల్ల హాని అని ఒకప్పుడు అనుకునేవాడిని. కానీ ఇలాంటి సన్నివేశాలు ఏంటంటే పలకరింపుస్తూ ఉంటే ఇంకా కొంత యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని. అదే కాకుండా డే డ్రీమింగ్ అని, మామూలుగా వాడు పెద్ద డే డ్రీమర్ అంటాం, అంటే ఏదో పగట కళ్ళకు కంటాడని. కానీ పగట కళ్ళ కంటే బాగుంటుందట, శాస్త్రం చెప్తుంది. ఏది ఈ బ్రెయిన్ ఫాగ్ రాకుండా
సరే యోగా, మెడిటేషన్, మధ్యలో బ్రేక్స్, మధ్యలో కొన్నాళ్ళు కాదు అందరూ మీరు విదేశాల్లో చూస్తుంటే ఐఎమ్ టేకింగ్ బ్రేక్ ఫర్ 1 month, అంతే 1 month ఆడు పని చేయకుండా వెళ్ళిపోతారు. అట్లా చిన్న చిన్న బ్రేక్లు ఒక వారం 10 రోజులు బ్రేక్ పనులు కూడా తీసుకోవాలి. ఇలాగిచ్చి మీరు అర్థం కావాల్సింది ఏమిటంటే మెదడు కూడా ఒక ఇంపార్టెంట్ ఒక యంత్రంకి ఎలాగైతే మనం దానికి రెస్ట్ ఇస్తాం, దానికి ఇంధనం ఇస్తాం, ఫ్యూయల్ అంటే వాటరు, ఇవన్నీ భోజనం, అదే కాకుండా దానికోసం ఇవ్వాల్సిన సరైన సమయంలో దానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అలాంటి గొప్ప యంత్రం ఇది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఒక బాగా ఎఫిషియెంట్ ఇంజిన్ ఉందనుకోండి, దాని లోపల ఇసుక పెట్టేశారనుకోండి, పడేశారనుకోండి, ఏమవుతుంది? అది గరగరగా వచ్చి పాడైపోతుంది. ఈ బ్రెయిన్ ఫాగ్లో మీకు బ్రెయిన్ పగిలిపోయినట్టుంది కానీ పగలదు. కానీ జరిగిందల్లా ఏమిటంటే మెదడు ఓవర్లోడ్ అయిపోయింది ఉన్నదానికంటే. దాని లోపల అసలు మీ స్క్రీన్ టైం వల్ల కానీ, మీ స్ట్రెస్ వల్ల కానీ, నిద్ర లేకపోవడం వల్ల కానీ, ఎవరితో పలకరించకుండా మీ వర్చువల్లో వరల్డ్లో ఉండడం వల్ల కానీ మెదడు లోడ్ అయిపోయింది. కాబట్టి ఆ లోడ్ తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం రెస్ట్ ఇవ్వండి, వ్యాయామం చేయండి, సరైన ఆహారం తీసుకోండి. మరీ ఎక్కువగా ఉండేటువంటి క్యాలరీస్, ఈ మల్టీ ప్రాసెస్డ్ కాకుండా చూడండి, ఆరోగ్యంగా ఉండండి. కాబట్టి బ్రెయిన్ ఫాగ్ అన్నది ఇప్పుడు ఒక ముఖ్యమైన కారణం. ముందు చెప్పినట్టుగా నీ దగ్గర 20% మంది లాంగ్ కోవిడ్ తర్వాత ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళలో బ్రెయిన్ ఫాగ్ అన్నది వాళ్ళ ఎఫిషియన్సీకి సరిపోయినంత వాళ్ళ పనితనం లేదు. ఇంకా ముఖ్యంగా గమనించాల్సిందంటే కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకే కాదు, కోవిడ్ రాకుండా కూడా ఉన్న వాళ్ళు కూడా ఆ సమయంలో ఏదైతే ఆ వైరస్ తాలూకా వ్యాప్తి గాలిలో ఉన్న ఆ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ బ్రెయిన్ కోవిడ్ వాళ్ళలో శాతం తక్కువ. ఎవరైతే కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళలో లాంగ్ కోవిడ్. ఇప్పుడు కూడా లాంగ్ కోవిడ్ వల్ల పని రోజులు తక్కువ అయిపోతున్నాయి, ఎంతోమంది అసలు ఉద్యోగాన్ని పోకుండా అయిపోతున్నారు. అందువల్ల బ్రెయిన్ ఫాగ్ అనేది ఇప్పుడైతే ఒక ముఖ్యమైన లక్షణం. దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత అదే ఎవరు కోవిడ్ వచ్చిందంటే ఎవరు తప్పు లేదు, అది ఒక పెద్ద వయసు, అది ఒక పెద్ద మహమ్మారి ప్రపంచం అంతా. దాని నుంచి జాగ్రత్తలనే తీసుకొని మనం చెప్పుకున్న నిద్ర కానీ, లేకపోతే రెస్ట్ కానీ, వ్యాయామం కానీ, సరైన భోజనం కానీ, హైడ్రేషన్ కానీ తీసుకునేటట్టయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. బట్ బ్రెయిన్ ఫాగ్ ఉంది అని చెప్పేసి ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు? బ్రెయిన్ ఫాగ్ చెప్పాలంటే ఒకటి మెయిన్గా లక్షణాలు అంటే ఏమిటి? యుక్త వయసులో కానీ దగ్గర మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఏదో సడన్గా ఏదో మర్చిపోయినట్టు ఉండడం, ఏదో చికాగా ఉండడం, ముందు మీద అంత దృష్టి పెట్టలేకపోవడం, మిగతా ఉండేటువంటి అలవాట్లు అవన్నీ కూడా. ఈ మధ్య కాలంలో ఏదైనా జబ్బు నుంచి రికవర్ అయ్యనుకోండి, లేకపోతే ఏదైనా మందులు వేసుకుంటారనుకోండి, ఇందాక చెప్పినటువంటి మందుల లిస్టులో కానీ ఏముండేటట్టు అయితే ఇది బ్రెయిన్ ఫాగ్ అవ్వచ్చు. దానికంటే ముఖ్యం ఏంటంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో 2 రకాలు ఉంటాయి. మామూలుగా ఏదైతే స్ట్రక్చర్ అమెరికా ఎక్కడ ఉన్నాయో తెలిసే ఎంఆర్ఐలో తెలియదు. ఫంక్షనల్ ఎంఆర్ఐని చూస్తే డెఫినెట్గా ఈ లోపల ఏమవుతుందంటే బ్రెయిన్లో 86 బిలియన్ల కణాలు ఉన్నాయి. 86 బిలియన్లు. ఆ కణాల పేరు న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ మెదడు నుంచి శరీరంలో మిగతా భాగాలకి ఒక సమాచారం అందవేసే వ్యవస్థ. అదే కాకుండా మెదడులో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి కూడా సమాచారం, దానికి పెద్ద నెట్వర్క్ ఉంది, ఆక్సాన్స్ అని. ఈ నెట్వర్క్ సమాచార వ్యవస్థ సృష్టికర్త అమర్చాడు. ఏదైనా కారణంలో గుర్తుపడింది అనుకోండి, ఇప్పుడు మనం ఉదాహరణకి ఇందాక పొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది? ఈ మెదడులో వాపొస్తుంది, కణాలు ఏదైతే న్యూరాన్స్ నుంచి వచ్చేటువంటి పనితనం సమాచారం స్లో అయిపోతుంది. అదే కాకుండా స్లో రియాక్షన్ టైం అండి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, గ్రాహక శక్తి తగ్గిపోతుంది. ఇవన్నిటి వల్ల బ్రెయిన్ అది స్లో అయిపోతుంది. సో అది జనరల్గా బ్రెయిన్లో ఫంక్షనల్ ఎంఆర్ఐలో ముఖ్యంగా ఈ ఇందాక చెప్పుకున్నటువంటి బ్రెయిన్స్ ఈ బేసల్ గాంగ్లియా ఆ ప్రాంతంలో కానీ ఇలాంటి మార్పులు, డోపమిన్ తాలూగా తయారీ తక్కువ ఉందని కానీ మనకు తెలిసినట్టయితే తప్పకుండా అది ఈ బ్రెయిన్ ఫాగ్ అవ్వడానికి ఆస్కారం ఉందని ఒక డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, సో మీరు చెప్పిన కండిషన్స్ అన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోయి వాళ్ళకు ఉంటే కనుక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ అన్నది ఇదే, దానికోసం సెపరేట్గా మందులు ఏదైతే కొంచెం అవసరం అన్నట్టు బట్టి డోపమిన్ పెరగడానికి ఏదైతే పార్కిన్సన్ వ్యాధులు వచ్చే కొన్ని మందులు ఉన్నాయి, అలాంటి మందులు అవసరం పెడితే మామూలుగా అయితే దానికంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మిగతావి రెస్ట్ కొంచెం తీసుకోండి, కొన్నాళ్ళు మీరు బ్రేక్ ఇవ్వండి. గంటలు 10 గంటలు 15 గంటలు పని చేస్తున్నది మీరు 6 గంటలు 7 గంటలు చేయండి. నిద్ర చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం కన్నా మీకు ఇది కాదు కాబట్టి, పని ముఖ్యం కాదు కాబట్టి నిద్ర తీయండి. ఉండాల్సిన దగ్గర 2 లీటర్ల వరకు వాటర్ లాంటివి తీసుకుంటూ ఉండండి. భోజనం తీసుకునే దాంట్లో ఎక్కువ సాల్ట్, ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా అది కూడా తీసుకోండి. స్క్రీన్ టైం బాగా తగ్గించండి. ప్రజలతో మాట్లాడుతూ ఉండండి. ఊరికే
అదే కాకుండా ఏదైతే బ్రేక్ తీసుకొని ఏదైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఒక బ్రీదింగ్ టెక్నిక్ కానీ చదువుకోవడం కానీ కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా మ్యూజిక్ కానీ మీరు మ్యూజిక్ పండితులు కాకపోవచ్చు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి లేకపోతే చిత్రలేఖనం నేర్చుకోండి ఏదైనా కానీ కొత్త విషయాలు నేర్చుకుంటే బ్రెయిన్స్ పజిల్స్ కానీ దానివల్ల బ్రెయిన్ షార్ప్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే రైట్ సార్ డన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.